అండి అందరికీ. ఈరోజు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్తో మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలి, ఏ పాయింట్ దగ్గర ఎలా ఏ మెథడ్ యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. (34 డివైడెడ్ బై 4) అండి ఫ్రంట్ పార్ట్. మనం 34 డివైడెడ్ బై 4 చేస్తేనే కదండి మనకు మార్కింగ్ ఎట్లా వేసుకుంటాం అనేది వస్తుంది. 8.5 అండి. 8.5కి మనం ఎలా మార్కింగ్ వచ్చేలా చేసుకోవాలని చూద్దాం. స్టార్టింగ్ నుండి నేనేమో బ్లౌజ్ కట్ చేశాను ఆల్రెడీ. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఖర్చు కోసం 0.3, ఖర్చు దగ్గర నుండి టక్స్ ఉంటాయి కదండి, డాట్, ఇది డాట్ అండి, అక్కడ వరకు 2.8 వస్తుంది. 34 డివైడెడ్ బై 12 చేస్తే 2.8 వస్తుంది. టక్స్ పాయింట్ ఏమో 2.5 అండి. డాట్ 1.2 ప్లస్ 1.2. ఈ డాట్స్ అనేది కూడా కొందరికి లావు ఉండే వాళ్ళకైతేనేమో 3 వరకు తీసుకుంటారు. అదే కొంచెం యావరేజ్ ఉన్న వాళ్ళకైతే 2.5, 2 తీసుకుంటే సరిపోతుంది. నేను ఇది 2.5 మార్కింగ్ చేశాను. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి కానీ ఈ లైన్ కూడా మార్కింగ్ చేయడం జరుగుతుందండి. ఈజీగా మనము స్టార్టింగ్ అంటే మనం ప్యాటర్న్ కటింగ్ మార్కింగ్ ప్యాటర్న్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోవాలి. ఒక లైన్ తీసుకోవాలండి. లైన్ తీసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ నుండి ఏ పాయింట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఏ పాయింట్ ఎలా మార్కింగ్ అని, టక్స్ పాయింట్ నుండి ఖర్చు ఉంటుంది అండి బ్లౌజ్ సైడ్కి, అక్కడి వరకు 6 వచ్చిందండి. మనకు బ్లౌజ్ ఫ్రంట్ మెజర్మెంట్ ఎంత రావాలి? 8.5 రావాలి. 8.5 అని అంటే అక్కడ నుండి అక్కడికి 2.8 మనకి. ఖర్చు నుండి టక్స్ వరకు మిడిల్లో ఎంత ఉండాలి? ఇది 2.5, ఇక్కడ మనకి 2.8. 2.8 ప్లస్ 6, 2.8 ప్లస్ 6 ఎంత అండి? 8.8 వచ్చింది. మనకు బ్లౌజు కరెక్ట్ ఫ్రంట్ మెజర్మెంట్ ఎంత? వన్ సైడ్ది ఇది 8.8 వస్తుంది. 8.8 ప్లస్ 1.5 11. మనకు ఇప్పుడు లైన్ చేస్తున్న దగ్గర నుండి టోటల్ ఖర్చుతో సహా మొత్తం టోటల్ కలిపి మనకి 13.1 వచ్చిందండి. నెక్స్ట్ వన్ చెస్ట్ పార్ట్. అది కూడా ఖర్చుతో సహా మొత్తం ఖర్చుకి ఎంత తీసుకోవాలి, ఖర్చు పోగా మనకు ప్యాటర్న్ ఎంత వస్తుంది అనేది 39 డివైడెడ్ బై 4 చేస్తే 9.5 వస్తుందండి. 39 డివైడెడ్ బై 4 ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు ఈజీగా మెజర్మెంట్స్ అనేది పాయింట్అవుట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటాం. ఫిట్టింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. 9.5 ప్లస్ పాయింట్, ఇక్కడ చంక దగ్గర మనకు ఒకటి డాట్ వస్తుంది కదండి, అక్కడ 0.5 ప్లస్ 9.5 10 ప్లస్ ఫ్రంట్కి నెక్ దగ్గర మనము కుట్టుకుపోతుంది కదండి, అది 0.3. 10.8 ప్లస్ ఖర్చు 11.12 వచ్చిందండి. 12.2 వచ్చింది టోటల్గా. అర్థమైందా అండి మీకు? అక్కడ 0.3 స్టార్టింగ్ నుండి 0.3 ఖర్చుకి. నెక్స్ట్ మిగిలిన పార్ట్ 9.5 ప్లస్ టక్స్ దగ్గర 0.5 10.8 ప్లస్ 1.5 12.2 వస్తుంది. అక్కడ 0.5 వస్తుందండి. దానికి మనం యాడ్ చేసుకోవాలి. మనం 39 డివైడెడ్ బై 4 చేస్తే దానికి ఈ ఎక్స్ట్రా అనేది
యాడ్ చేసుకోవాలి. ఖర్చు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. 0.5 ప్లస్ 0.3 ప్లస్ 1.5 ఈ 3 యాడ్ చేసుకుంటే మనకు ఎక్కడ ఎంతవరకు ఖర్చు పోతుంది అనేది అర్థమవుతుంది. అలాగే మనకు టైట్ కానీ లూజ్ కానీ రాకుండా ఉంటుంది. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మెజర్మెంట్తో తీసుకుంటాం కాబట్టి 39 డివైడెడ్ బై 4 9.5. ఇది ఇప్పుడు 2 అయినాయండి. 2 టిప్స్ మెజర్మెంట్తో సహా ఎలా మార్కింగ్ చేసుకోవాలి. మనం కుట్టిన తర్వాత 2.8 టక్స్ పాయింట్ నుండి మళ్ళీ ఖర్చు పాయింట్ వరకు 6 8.5 వస్తుంది. ఇక్కడ మిడిల్లో మనకి టక్స్ వస్తాయి కదండి, అప్పర్ చెస్ట్ అపెక్స్ టు అపెక్స్ అంటారు కదండి మనకి. ఈ పాయింట్ అనేది కొందరికి క్రాస్ అయిపోతుంది, కొందరికి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఇట్లా మెజర్మెంట్ ప్రకారంగా తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. 39 డివైడెడ్ బై 10 చేయాలండి. మనమేమో ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర డివైడెడ్ బై 4 చేసినాం, తర్వాత డివైడెడ్ బై 12 చేసినాం. ఇక్కడ మిడిల్లో డివైడెడ్ బై 10 చేసుకోవాలి. చెస్ట్ పార్ట్తో డివైడెడ్ బై 10 చేస్తే మనకు ఈ అపెక్స్ టు అపెక్స్ ఎంత మార్కింగ్ అనేది ఉంటుందనేది తెలుస్తుంది. 3.98 వచ్చింది. 3.8 ప్లస్ 3.8 ఎంత అండి? 7.6 వచ్చిందండి. అపెక్స్ టు అపెక్స్ మనకి టూ సైడ్స్ మొత్తం కలిపి 7.6 వస్తుంది. ఇట్లా మనం పాయింట్అవుట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. లేకపోతే షేప్ అనేది అవుట్ అయిపోతుంది, అంటే క్రాస్ వచ్చేస్తుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. 9.5 రావాలండి.